హాయ్ ఫ్రెండ్స్. భవిష్యత్తు క్వాంటమ్ కంప్యూటర్లు అత్యంత ఖచ్చితమైన క్వాంటమ్ సెన్సర్ల వంటి ఆధునిక సాంకేతికతలకు ఒక కీలకమైన క్వాంటమ్ ప్రక్రియ అవసరం. అదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఇందులో కణాలు ఒకదానితో మరొకటి అంతగా అనుసంధానమై ఉంటాయి కాబట్టే వాటి ప్రవర్తనను సాంప్రదాయ భౌతిక శాస్త్రంలో పూర్తిగా వివరించడం సాధ్యం కాదు. అయితే ఇలాంటి సంక్లిష్ట క్వాంటమ్ స్థితులను సృష్టించడం ఇప్పటివరకు చాలా కష్టమైన పని. ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనికి మరింత సులువైన మార్గాన్ని కూడా ప్రతిపాదించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రిట్జ్కర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ ఇంజనీరింగ్కు చెందినటువంటి ఆశిష్ క్లర్క్ అంజుంచు నేతృత్వంలోని పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పరిశోధన ఫలితాలు ఫిజికల్ రివ్యూ ఎక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇప్పటికే అనేక క్వాంటమ్ ప్రయోగాల్లో అందుబాటులో ఉన్నటువంటి సాధారణ పరికరాలతోనే శక్తివంతమైన ఎంటాంగిల్డ్ క్వాంటమ్ స్థితులను సృష్టించవచ్చని వారు చూపించారు. ముందుగా క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ కణాలు ఒక ప్రత్యేక స్థితిలో అనుసంధానమైతే ఒక కణంలో జరిగే మార్పు మరొక కణంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ లక్షణమే అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్లు, క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్వాంటమ్ సెన్సర్ల పనితీరుకు కీలకం. పరిశోధకులు ఉపయోగించినటువంటి విధానం క్యావిటీ క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ లేదా క్యావిటీ క్యూఈడి అనేటువంటి వ్యవస్థపై ఆధారపడింది. ఇందులో రెండు అద్దాల మధ్య కాంతిని బంధించి ఆ కాంతితో పరమాణువులు పరస్పరం చర్య జరిపేలా చేస్తారు. సాధారణంగా ఈ వ్యవస్థలో అన్ని పరమాణువులు కాంతితో ఒకే విధంగా స్పందిస్తాయి. ఇదే కొత్త క్వాంటమ్ స్థితులను సృష్టించడంలో ఒక పరిమితిగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు పరిశోధకులు ఒక సరళమైన మార్పు చేశారు. అన్ని పరమాణువులపై ఒకే లేజర్ను ఉపయోగిస్తూనే కొన్ని పరమాణువుల శక్తి స్థాయిలను అదనపు లేజర్లు లేదా అయస్కాంత క్షేత్రాల సహాయంతో స్వల్పంగా మార్చారు. దీంతో పరమాణువులు ఒకేలా కాకుండా కొద్దిగా భిన్నంగా ప్రవర్తించడం ప్రారంభించాయి. ఈ చిన్న మార్పు పెద్ద ఫలితాన్ని ఇచ్చింది. వ్యవస్థను కొంత సమయం పనిచేయనిస్తే అది స్వయంగా అత్యంత సంక్లిష్టమైన బలమైన ఎంటాంగిల్డ్ క్వాంటమ్ స్థితుల్లో స్థిరపడగలదని పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు లేజర్ అమరికలను మార్చడం ద్వారా వివిధ రకాల క్వాంటమ్ స్థితులను కూడా సృష్టించవచ్చని వారు చెబుతున్నారు. ఈ విధానం ముఖ్యంగా క్వాంటమ్ సెన్సర్లకు ఉపయోగపడే అవకాశం ఉంది. అయస్కాంత క్షేత్రాలు లేదా గురుత్వాకర్షణ క్షేత్రాల్లో అత్యంత సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించే సెన్సర్లను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడవచ్చు. భౌతిక శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తికరమైన ఏకేఎల్టీ స్టేట్ అంటే సంక్లిష్ట క్వాంటమ్ స్థితిని కూడా ఇదే పద్ధతితో సృష్టించవచ్చని పరిశోధకులు చూపించారు. చూశారుగా, శక్తివంతమైన క్వాంటమ్ స్థితులను సృష్టించడానికి ఇప్పటి వరకు సంక్లిష్టమైన వ్యవస్థలు అవసరమనే అభిప్రాయం ఉండేది. ఇక ఈ సమస్యకు పరిష్కారంగా యూనివర్సిటీ ఆఫ్ చికాగో పరిశోధకులు ఇప్పటికే అనేక ప్రయోగశాలల్లో అందుబాటులో ఉన్నటువంటి సాధారణ పరికరాలతో పనిచేసే కొత్త విధానాన్ని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇది సిద్ధాంతపరమైన అధ్యయనం మాత్రమే అయినప్పటికీ భవిష్యత్తులో అత్యంత ఖచ్చితమైన క్వాంటమ్ సెన్సర్లు, కొత్త తరహా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలు, అలాగే ప్రాథమిక భౌతిక శాస్త్ర పరిశోధనలకు ఇది కొత్త అవకాశాలను తెరవవచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.